హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గ్యాంబ్లర్ ట్రయాంగిల్ లో డిప్లై చేసినప్పుడు గ్యాంబ్లర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, స్మార్ట్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే మనం డిప్లై ఆల్రెడీ మన వీడియోస్ లో ట్రయాంగిల్ డిప్లై ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పుకున్నాం. డిప్లై చేసిన తర్వాత దాని రేంజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలో ఇక్కడ చెప్పుకున్నాం. రేంజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే రేంజ్ అనేది మనకి ఫస్ట్ మనం డిప్లై చేసినప్పుడు ఇట్లా ఉందంటే రేంజ్, స్పాట్ ప్రైస్ ఇక్కడ ఉంది కదా, రేంజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రాఫిట్ ఇప్పుడు ఇక్కడ 5000 వచ్చే ప్రాఫిట్ ఉంటే రేంజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు 5000 కాస్త 4000 కి 3000 కి అట్లా రిడ్యూస్ అయిపోయింది అనమాట. రిడ్యూస్ అయిపోతున్నప్పుడు యాక్చువల్ కి వీక్లీ స్ట్రాటజీలో 5 డేస్ ఉంటుంది కదా, 7 డేస్ ఉంటుంది. 7 డేస్ లో రోజులు గడిచే కొద్దీ రేంజ్ ని డిక్రీజ్ చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. ఆ వీడియో దీంట్లో ఉంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో ఉంది. అయితే మనం ఫస్ట్ డెబిట్ స్ప్రెడ్ కన్వర్ట్ చేస్తాం. డెబిట్ స్ప్రెడ్ చేసిన తర్వాత డెబిట్ స్ప్రెడ్ మనకు ఫేవర్ వస్తే ఓకే, ఆపోజిట్ మూవ్ అయితే రేషియో స్ప్రెడ్ కన్వర్ట్ చేసాం. తర్వాత అగైన్స్ ట్రయాంగిల్ గా కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత దీంట్లో 5500 ప్రాఫిట్ కూడా తీసాం. అంటే ట్రయాంగిల్ గురించి పూర్తిగా రేంజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ప్రాఫిట్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించి దాంట్లో ట్రయాంగిల్ గా డిప్లై చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్పుకున్నాం మనం. అయితే ఈ రోజు గ్యాంబ్లర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పుకుందాం. అంటే ట్రయాంగిల్ విషయంలో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా డిప్లై చేసినప్పుడు మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్యాంబ్లర్ గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, గ్యాంబ్లర్ అనేవాడు ఎవరు కూడా ఎలాంటి ప్రీమియం చూడకుండా మార్కెట్ ని ఇప్పుడు శాట్ ని అనలైజ్ చేయడు. ఫస్ట్ శాట్ ని అనలైజ్ చేయడు. అనలైజ్ చేసిన తర్వాత శాట్ అనేది సైడ్ వేస్ ఉంటుందా అని డిసైడ్ అయినప్పుడు మనం ట్రయాంగిల్ డిప్లై చేస్తాం. గ్యాంబ్లర్ అనేవాడు ఈ శాట్ ని అనలైజ్ చేయడు. ఏదో ప్రీమియం బై చేయడం, సెల్ చేయడం చేస్తాడు. రిస్క్ ఎక్కువ పే చేస్తాడు అనమాట. ఎలాంటి ప్రీమియం చూడడు. మనం అయితే ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేస్తాం అంటే వీక్లీ స్ట్రాటజీ తీసుకుంటే 50 to 45 తీసుకుంటాం. 50 to 45 ప్రీమియం ఉండేదాన్ని తీసుకుంటాం కాబట్టి మనకు రేంజ్ అనేది ఎక్కువగా 5% ఉంటుంది అనమాట. స్పాట్ నుంచి 5% ఉంటుంది స్పాట్ ప్రైస్ నుంచి. అదే నిఫ్టీలో అనుకో, మనం ఏం చేస్తాం, నిఫ్టీ అయితే 15 to 20 ప్రీమియం ఉన్నదాన్ని తీసుకుంటాం. 50 to 20 ప్రీమియం ఉన్నది తీసుకుంటే దాని రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ఇలా ఎవరు మనమైతే అదే గ్యాంబ్లర్ అయితే ఎలాంటి ప్రీమియం చూడడు. ఎక్కడ పడితే అక్కడ కొనడం, ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అని చేస్తారనమాట. అంటే ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ ప్రీమియం తీసుకుంటాడు. 100 కొన్నాడంటే మార్కెట్ మూవ్ అయింది అనుకో, ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రేంజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి స్ట్రైక్ సెలెక్షన్ చేయడు. సో ఎలాంటి స్ట్రైక్ సెలెక్షన్ చేయకపోవడం అంటే, మనం స్పాట్ ప్రైస్ నుంచి ఇక్కడ స్పాట్ అనుకుంటే మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంచుమించుగా 1500 పాయింట్ల దూరం వెళ్ళి మనం ఇక్కడ సెల్ చేస్తాం. ఇటు కూడా సేమ్ డిటో 1500 పాయింట్ల దూరం వెళ్ళి మనం సెల్ చేస్తాం. లేదంటే 1000 పాయింట్స్ దూరం వెళ్ళి సెల్ చేస్తాం. ఇక్కడ సేఫ్ జోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రైక్ సెల్ ఇది ఎంత దూరం ఉందో ఇది కూడా అంతే దూరం ఉండేటట్టు చూసుకుంటాం. ఇలా స్ట్రైక్ సెలెక్షన్ చూడడు గ్యాంబ్లర్ అనేవాడు. చూడకపోవడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి కొని ఇక్కడ ఒకటి కొంటాడు. మార్కెట్ ఇటు మూవ్ అయిందంటే లాస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి స్ట్రైక్ సెలెక్షన్ అనేది ఉండదు. రియల్ నిజమైన ప్రాఫిట్ కోరుకోడు. నిజమైన ప్రాఫిట్ అంటే రియాలిటీలోకి రాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ పెడితే 1 మంత్ లో 2 lakh అయిపోవాలనుకుంటాడు, 3 lakh అయిపోవాలనుకుంటాడు, 4 lakh అవ్వాలనుకుంటాడు. ఇలా అందుకని చెప్పి బయింగ్ లేకపోతే దాన్ని ఒక గ్యాంబ్లర్ మైండ్ సెట్ తోటి ఒక గేమ్ లాగా ట్రీట్ చేస్తాడు. అందువల్ల లాస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు, దీన్ని ఎలా చూడాలంటే, స్మార్ట్ ట్రేడర్ అయితే వీక్లీ 1% టార్గెట్ పెట్టుకుంటాడు. వీక్లీ 1% టార్గెట్ పెట్టుకోవడం వల్ల ప్రాఫిట్ రేంజ్ అనేది మన ప్రాబబిలిటీ అనేది ఇన్నింగ్ జోన్ లో 98% ఉంటాం. 98% అంటే మనం సక్సెస్ అయిపోతే 1% ప్రాఫిట్ వస్తే, వీక్లీ 1% అంటే మంత్లీ 4% వస్తుంది. 4% అంటే సంవత్సరానికి 48% వస్తుంది. 48% అంటే ఎలాంటి బిజినెస్ లో కూడా సంవత్సరానికి 48% రాదు. దీన్ని రియాలిటీలోకి రావాలి మైండ్ సెట్. ఎప్పుడైతే మనం సైకాలజికల్ గా ఈ ప్రాఫిట్ కి మనం ఓకే అవుతామో మన అకౌంట్ అనేది గ్రీన్ లో ఉంటుంది అనమాట. మన అకౌంట్ ఖచ్చితంగా గ్రీన్ లో ఉంటుంది. ఎప్పుడు కూడా గ్యాంబ్లర్ లాగా ఆలోచించి మన ఫుల్ ప్రాఫిట్ రావాలని చెప్పొచ్చు. అది గ్యాంబ్లర్ ఏంటంటే ఇంకో లక్ ఏంటంటే, అతను మార్కెట్ లో రావడంతో 1 lakh కాస్త ఇంచుమించుగా 1.5 lakh అయిపోయింది.
2,00,000 అయిపోయింది. 2,00,000 అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా ఇదే ప్రాసెస్ అని చెప్పి మార్కెట్‌లోకి ఇంకా డబ్బు తీసుకొస్తాడు. లాస్ట్‌కి మొత్తం మార్కెట్‌లో నుంచి మార్కెట్ మొత్తం అతని దగ్గరేసి తీసుకునిద్దనమాట. ఇది. అంటే దీన్ని బట్టి లక్ ఎప్పుడు ఫేవర్‌గా ఉండదు. లక్ ఫస్ట్‌లో ఫేవర్ చేసిద్ది. తర్వాత దానికి మనకి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కిద్దనమాట. ఈ స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలంటే పర్సెంటేజ్‌ని తగ్గించుకోవాలి. రియాలిటీలోకి రావాలి. 2% ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రాఫిట్ ఇన్ మంత్లీ. మనం ఇంకా దీన్ని స్మార్ట్‌గా ఆలోచించి ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఇప్పుడున్న కొంతమంది ఎక్కువ మంది ఉన్నవాళ్ళేంటంటే 8% కూడా తీసేవాళ్ళున్నారు కొంతమంది. కాకపోతే 2% నుంచి ఇంక్రీజ్ అయింది. 1% నుంచి ఇంక్రీజ్ అయితే మనం 4% తీయడానికి ట్రై చేస్తున్నామనమాట. ఈ 4% వస్తే కూడా వెరీ గుడ్ రిటర్న్స్ అండ్ ఇంకా 8%కెళ్తే ఇంకా సూపర్ అనమాట. సూపర్ హీరో అయిపోతాడు. అలాంటిది అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పనిచేస్తాం. గ్యాంబ్లర్‌గా ఆలోచిస్తే మనం ఈ మార్కెట్‌లో నిలబడలేము. అది కన్ఫర్మ్ అనమాట. మనం ఏం చేస్తాం ఈ వీడియోలో స్ట్రాంగ్‌ల గురించి డిప్లై చేసాం. ఆల్రెడీ మనం ఈ లాస్ట్ వీక్‌లో మనం డిప్లై చేసిన తర్వాత మనకి ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందంటే ఫస్ట్ 4,700 వచ్చింది. జూన్ ఫస్ట్ వీక్‌లో 4,700 వచ్చింది. ఆల్రెడీ మన వీడియోస్‌లో కూడా ఉన్నాయన్నమాట. 4,700 వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేసాము ఫస్ట్ డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాం. డిప్లై చేస్తే తర్వాత రేషియో స్ప్రెడ్‌గా కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేస్తే 4,700 వచ్చింది. అది మన మార్కెట్ డెడ్ ఆపోజిట్‌లో మనం డౌన్ కనేసి అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్‌లో. అయినా కూడా ప్రాఫిట్ తీసాం. నెక్స్ట్ వీక్ ఏం చేసాం 5,500 5,300 ప్రాఫిట్ వచ్చింది. 5,300 ప్రాఫిట్ వచ్చింది. దీన్నేం చేసాము డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాము. దాన్ని రేషియో స్ప్రెడ్‌గా కన్వర్ట్ చేసాము. తర్వాత దాన్ని స్ట్రాంగిల్‌గా మార్చాం. అంటే మార్కెట్ అనేది డైనమిక్‌గా మూవ్ అవుతుంది. డైనమిక్‌గా మూవ్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టు డెబిట్ స్ప్రెడ్, రేషియో స్ప్రెడ్ కన్వర్ట్ చేస్తాం. అవసరమైతే స్ట్రాంగిల్‌గా కూడా మారుస్తాం. అవసరమైతే బటర్‌ఫ్లైగా మారుస్తాం. లేడర్‌గా మారుస్తాం. అందుకని రకరకాల స్ట్రాటజీలు ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండాలి మన దగ్గర. ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ తీసుకోగలుగుతాం అన్నమాట. అందుకోసం ప్రతి స్ట్రాటజీని కూడా పూర్తిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వీక్ మాత్రం 2,100 లాస్ వచ్చింది. 2,100 లాస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాం. డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసిన తర్వాత మళ్ళీ రేషియో స్ప్రెడ్‌గా డిప్లై చేసాం. కానీ ఈ వీక్‌లో ఏమైందంటే హై విక్స్ ఉండి విక్స్ 20 అట్లా ఉండి 20 నుంచి ఒకేసారి 12కి వచ్చింది. ప్రీమియమ్స్ బాగా లాస్ అయిపోవడం వల్ల మనం డిప్లై చేసినది లాస్ వచ్చేసిందన్నమాట. అంటే కవర్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ప్లస్ అయినా కూడా నేను కొంచెం మార్కెట్ ఆ టైంలో దూరం ఉండడం వల్ల ఎట్లన్నా లాస్ వచ్చేసింది ఆ వీక్‌లో. నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్ చూడండి ఆల్రెడీ ఈ వీక్‌లో రన్నింగ్‌లో ఉంది. రేపు ఎగ్జిట్ అయిపోతాం. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ 5,000 ప్రాఫిట్‌కొచ్చి మళ్ళీ అది 3,000కి వెళ్ళింది. నేను చూసుకోలేదు యాక్చువల్‌గా ఈరోజు కూడా. ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5% ఉంది. 1.5% ఉంది రేంజ్. ఇక్కడి నుంచి ఈడకి 2% ఉంది. రేపు మార్కెట్ ఎక్స్‌పైరీ. రేపు మార్కెట్ ఎక్స్‌పైరీ కాబట్టి మార్కెట్ అనేది ఇంత మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎంత మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదంటే ఈ మధ్యలోనే ఎక్స్‌పైరీ అవుతుంది. ఎక్స్‌పైరీ అవుతుంది కాబట్టి మనకి 7,000 ఖచ్చితంగా వచ్చింది. 7,000 ఖచ్చితంగా వచ్చిందంటే ఈ వీక్ ఈ వీక్ 7,000 వచ్చేస్తే ఆల్రెడీ మన 4,000 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇది 7,000 వచ్చిందంటే మన ప్రాఫిట్ మొత్తం ఎంత 7, 12 12, 12 to 4 12, 4, 16,000 వచ్చింది. ఇంచుమించు 17,000 వచ్చింది. 17K వచ్చింది. లాస్ 2K. లాస్ 2K. అంటే నియర్లీ మనకి 15K వచ్చింది. 15K అంటే 4 లాక్ క్యాపిటల్ తోటి ఎంత పర్సెంటేజ్ 3%. 3% వచ్చింది మనకి. వెరీ గుడ్ రిటర్న్స్. దీనికి స్మార్ట్‌గా ఆలోచించి 3% తీసుకున్నాం. మనం వెరీ సాటిస్ఫై అన్నమాట. 3% కాదు మనకి 4 లాక్ క్యాపిటల్ ఉంది. 4 లాక్, 1 లాక్ కావాలి, 3 లాక్ కావాలి, 2 లాక్ కావాలి అని చెప్పి డెలివరీలు ఇంట్రాడేలో ఎక్కడ పడితే అక్కడ కొనడం, ఏది పడితే అది చేస్తే మనకి ప్రాఫిట్లు వచ్చినా సరే ఏదో ఒక రోజు మనం లాస్‌లోకి తీసుకెళ్తాము. 10 రోజులు ప్రాఫిట్‌లోకి వచ్చినా ఒక్క రోజు చాలు లాస్ తీసుకెళ్ళడం. మన స్ట్రాటజీలో లాస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే దాన్ని తెలివిగా స్మార్ట్‌గా మనం ఏం చేస్తాం డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేస్తాం. దాని ఆపోజిట్ మూవ్ అయితే లాస్‌ని కవర్ చేయడం కోసం రేషియో స్ప్రెడ్‌గా డిప్లై చేస్తాం. దానికి ఇంకా మూవ్ అవుతుంటే దాన్ని
స్ట్రాంగిల్ కన్వర్ట్ చేస్తాం. నేక్డ్ సెల్‌ని ఉంచుతాం. రకరకాల ప్రాసెస్ ద్వారా మనం మన అకౌంట్‌ని గ్రీన్‌లోకి తీసుకొస్తాం అన్నమాట. నేను ఈ మొత్తం మీద చెప్పేదేంటంటే 3%కి అగ్రీ అవ్వాలి. 2%కి అగ్రీ అవ్వాలి. 4%కి అగ్రీ అవ్వాలి. అంతేగాని మన దగ్గర క్యాపిటల్ ఉందని మన దగ్గర మనం అనుకున్నంత ప్రాఫిట్ ఏ చాలా ప్రాఫిట్ కావాలనుకుంటే అది రాంగ్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు కరెక్ట్‌గా 320కి 10,00,000 క్యాపిటల్ ఉంది. 320కి స్ట్రాంగిల్ డిప్లాయ్ చేశా. ఈ మంత్ స్ట్రాంగిల్‌గా డిప్లాయ్ చేశా. డెబిట్ స్ప్రెడ్ కాదు. డైరెక్ట్ స్ట్రాంగిల్. ఎందుకంటే మీకు లైవ్ చూపెట్టాలని. ఇప్పుడు చూడండి స్ట్రాంగిల్ డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో డిప్లాయ్ చేశా. జూన్ 3ది 9 లాట్స్ రూ. 50 డిప్లాయ్ చేశా. ఎక్కడుంది మార్కెట్? ఇది ఎంత దూరం ఉందో 5% సేఫ్ జోన్ ఉంది. 5% సేఫ్ జోన్ ఉంది మార్కెట్. ఒక్కరోజు సైడ్ వేస్‌లో ఉన్నా మనకి ప్రీమియం డీకే అయిపోయి మనకి ఊరికే ఈజీగా 5,000 ప్రాఫిట్ వస్తుంది. కానీ 9 లాట్స్ తోటి 14,000 వస్తుంది. ఈ వీక్ 14,000 వస్తుంది. వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని అవసరమైతే మూవ్‌ని బట్టి మనం దీని స్ట్రాటజీని మార్చుకుంటూ అవసరమైతే రేంజ్‌ని ఇప్పుడు రేంజ్ ఎంతుంది? అవసరమైతే రేంజ్‌ని పెంచుతాం. లేదంటే రేంజ్‌ని డిక్రీజ్ చేసుకొని దీన్ని ప్రాఫిట్‌ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు 14,000 ఉంది కదా! అంటే 14,000 వచ్చే ఛాన్స్ ఉంది కదా! దీన్ని 15,000 వచ్చే పెంచుతాం. 16,000కి పెంచుతాం. ఇట్లా 16,000కి ఇట్లా రేంజ్‌ని అవసరాన్ని బట్టి మార్కెట్ మూవ్‌ని బట్టి రేంజ్‌ని పెంచుతాం. మార్కెట్ మూవ్ కావట్లేదంటే దీని ప్రాఫిట్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఈ విధంగా అన్నమాట. మన స్ట్రాటజీ ప్రకారం ఏ విధంగా ఎళ్ళాలో ఆ విధంగా ఎళ్తాం అన్నమాట. అయితే ఈ స్ట్రాటజీ దీనికి 8,00,000 క్యాపిటల్ ఉపయోగించా. ఇంకా స్పేర్‌గా 2,00,000 ఉందన్నమాట. మొత్తం 10,00,000 క్యాపిటల్. 88% ప్రాబబిలిటీ ఉంది. మనకి బ్రేక్ ఈవెన్ అనేది చాలా దూరం ఉంది. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తాం. ఈ వీడియోతో ఈ కస్ క నా నా అనాలిసిస్‌లో ఈ మంత్ మనం ఎగ్జాక్ట్‌గా 40,000 అంటే 4% తీద్దామని అనుకున్నా. చూద్దాం ఎంత వచ్చిద్దో. 40,000 తీయాలి. అంటే 4% 10,00,000 క్యాపిటల్ మీద. చూద్దాం ఏం జరిగిద్దనేది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమైద్ది ఎలాంటి వీడియోలు పెట్టాలనేది. అది మీకు నచ్చితే. ఓకే.